విజయనగరంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జ్ఞాన సరస్వతి ఆలయం ఈరోజు భక్తులతో రద్దీ పెరిగింది. ఈరోజు అమ్మవారికి తెల్లవారుజాము నుంచి అలంకరణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే చిన్నారుల అక్షరాభ్యాసాలు ఈరోజు ఘనంగా ఈ ఆలయంలో జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి అనే విషయంపై మనం చూద్దాం ఒకసారి రండి. గణపతిని పెట్టిన తమలపాకు కాలం ఇవే ఉండాలి, పశువులు అవే ఉండాలి. అర్థమైంది అనుకుంటున్నాం. చేయండి. పాత్రతో నీళ్లు తీసుకోండి, దగ్గర పెట్టుకోండి. 4వసారి చేకడుకోండి. ఒక్కరే ఉన్నవారు మీరే 3 సార్లు త్రాగి చేకడుకోండి. మాధవాయ నమః, అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః, ఉపేంద్రాయ శ్రీ కృష్ణాయ మహాజ్ఞానస్య అధిపమనః శ్రీరాధేశ్య బహుజలదో హస్వానత్వేన లక్ష్మీ భువనేశ్వరి సంస్కృతి దేవ కైంకర్యమమ్మ ఆలయ ప్రాంగణే సాగొస్తే గోత్రం యజమాని పేరు, మీ పేరు, పిల్లల పేరు మనసు చెప్పుకోండి. ఆవాహయ శ్రావ్యామ పూజయామి చెప్పండి. చేతితో పట్టుకోండి చెప్పండి. ఆయుర్దేహి ఔత్రాన్ ప్రపౌత్రాంచ స్థిరపడిపోయి వాళ్ళు మొదటి జీతం కూడా తెచ్చి అమ్మవారికి ఉండిలో కానుక సమర్పించారు. మాతృవిధేయకాయ హక్కు అధీశ్వరాయ శ్రీ లక్ష్మి హృదయదేవి చూపించుకోండి. ఆవాహయామి కుటుంబాన్ని తలుచుకోండి. ధనాన్ని, జ్ఞానాన్ని, ధైర్యాన్ని మరి లక్ష్మీ సరస్వతి తలుచుకొని అమ్మవారి నామాలు చెప్తున్నాను. 12 నామాలు చెప్తున్నాను. ఖచ్చితంగా అమ్మవారికి విధించాలి. ఓం భారతీయ నమః, మంగళం హంసవాహిని, మంగళం. నమస్కారం చేయండి. ఎంతో అవసరం కాబట్టి మీ ఎంతమంది మీ అవకాశం ఉన్నంత వరకు విరాళాలు రానియాలి. ఏడ్చినా పర్వాలేదు. బాలనం బోధనం బలం కానివ్వండి. ఓం నమః. ఒక్క సెల్ఫీ తీసుకోండి. చిన్న గుర్తుగా ఉంటుంది. లేవద్దు. పలక మీద శ్రీరామ అమ్మ ఆవు గుర్తించమని చెప్పాం. ఫస్ట్ అయిన వాళ్ళు పలక మీద పలకలు అయినా పలక తొలగించేయండి. అమ్మ తన 2వ బలంగా ఆవును రాయించడం జరిగింది. దేవులో సరస్వతి మాతాకి. తర్వాత పిల్లలు ఉంగరాలు పడిపోయి మా వస్తువులు పడిపోయింది. ఇంత జనంలో ఎవరిని అడగలేము. దర్శనం చేసుకుని తీర్థం చెడాలు తీసుకుంటారు. మరి తీసుకున్న తర్వాత ఏం చేస్తారు? ఎంతమందికి కూడా శివాలయానికి ఎదురుకుండా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారి యొక్క ప్రసాదంగా ప్రతి ఒక్కరు కూడా భోజనాలు చేసి వెళ్ళవలసి మండపానికి వెనక వైపు నుంచి బయటికి వెళ్ళవలసిందిగా కోరుతాను. ఇంటికి వెళ్ళాక పలక పిల్లలకి చేయాలి. ఫోటో పూజలు పెట్టుకోవాలి. పసుపు కొమ్మని 3 దేవుడి పేరు ఒకటి, నీరుమాల ఒకటి. ధర్మపత్ని ఆవిడ సుష్మా సౌభాగ్యదే స్త్రీ విద్యా పరిపూర్ణత ఆరోగ్య